అందరికీ నమస్కారం. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళందరికీ కూడా యోగా శిక్షణ ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ముందుగా ట్రాఫిక్ పోలీస్ వారిని ఎంపిక చేశాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ పొల్యూషన్కి ఎక్కువ వాళ్ళు దాని బారిన పడతారు. వాతావరణ కాలుష్యం కావచ్చు, ధ్వని కాలుష్యం కావచ్చు, ఈ యంత్రాల నుంచి వచ్చేటువంటి స్మోక్, ఈ పొగ వల్ల కావచ్చు, దానికి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఈ ఎండలో ఉండి డ్యూటీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు కొన్ని మెలకువలు నేర్పిస్తే కొంత వాళ్ళకు బ్రీతింగ్ మీద అవగాహన వచ్చి బాడీ ఫిట్గా ఉంటే కొంచెం కూల్గా ఉద్యోగం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళతో చేయిద్దామని మొదలుపెట్టాం. అందులో భాగంగా డాక్టర్ గురప్ప గారు, ఆయన అనంతపూర్ నుంచి వచ్చారు. ఆయన బేసికలీ యోగా ట్రైనర్ అండ్ యోగా జడ్జి కూడా. అదే కాకుండా ఆయన థెరపిస్టు. ఆయన ఓన్ ఒక డయాబెటీస్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఒక డైట్ ప్రోగ్రామ్ కూడా, ఆయన డైటీషియన్ కూడా. అనంతపూర్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఆయన అడ్వైజర్ కూడా. సో ఆయన కొన్ని జిల్లాల ఉత్తరాంధ్రలో తిరుగుతూ ఉన్న క్రమంలో మనం ఇక్కడికి రప్పించడం జరిగింది. సో ఆయన ఈరోజు అందరితో పాటు ఉండి వాళ్ళకు యోగా అంటే ఏమి, ధ్యానం అంటే ఏమి, ఆపానసతి తర్వాత వచ్చేసి శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలా బంధించాలి, ఎలా మళ్ళీ దాన్ని మనం రిలాక్స్గా రిలీజ్ చేయాలి అన్నవి, వీటి మీద కొన్ని మెలకువలు నేర్పించారు జస్ట్ ఫర్ 1 అవర్. సో ఇది మొత్తం ట్రాఫిక్ వాళ్ళతో స్టార్ట్ చేసి మా లా అండ్ ఆర్డర్ అన్ని పోలీస్ స్టేషన్స్లో అందరికీ కూడా నేర్పిస్తే రాబోయే రోజుల్లో వీళ్ళు ఆ డయాబెటీస్ డిజార్డర్ నుంచి ముందుకొచ్చి కొంచెం హ్యాపీ హెల్దీ అట్మాస్ఫియర్లో వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో. అట్లాగే ఇన్ జనరల్గా పోలీసులో ఎక్కువగా బీపీ, డయాబెటీస్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ అదర్ జాబ్స్తో కంపేర్ చేసినప్పుడు. సో వాళ్ళు బేసిక్గా ఒత్తిడికి లోన్ అవుతుంటారు. ఒత్తిడికి లోన్ కాకుండా ఎంత కూల్గా ఉండి ఎంత బాగా ఉద్యోగం చేసుకుంటే అంత హెల్దీగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు హెల్దీగా ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. సో అందుకే మేము వీళ్ళందరినీ కూడా మాట్లాడుతూ, ఇప్పుడు మాకు అన్ని ఉద్యోగాల్లాగా కాకుండా మా వాళ్ళు నైట్ రౌండ్స్లో ఉంటారు, నైట్ బీట్స్లో ఉంటారు, మిడ్ నైట్ నుంచి మొత్తం ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా డ్యూటీస్లో ఉంటారు. వాళ్ళు ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ యోగా చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళకి ఇంకొక బ్యాచ్లో, నైట్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఒక బ్యాచ్, ఇలాగా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ దీన్ని డిజైన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజే స్టార్ట్ చేసాము. సో ఒక 1 అవర్ యోగా, ఒక 20 మినిట్స్ మెడిటేషను, ఇవన్నీ చేయించి వాళ్ళకు బేసిక్స్ కొన్ని నేర్పించడం జరిగింది ఈరోజు. సో అందులో కొన్ని ఆసనాస్ వేయించాము, కొన్ని క్రియలు చేయించడానికి దాని గురించి చెప్పాము. అట్ ది సేమ్ టైం ముద్రలు అంటే ధ్యాన ముద్ర, జ్ఞాన ముద్ర, చిన్ముద్ర, సో ఈ కుబేర ముద్ర, ఇవన్నీ కూడా ఆ ముద్రల్లో కూర్చోబెట్టడం వల్ల, ఇప్పుడు సపోజింగ్ మనకు జ్ఞానముద్ర ఉంది, జ్ఞానముద్రలో కూర్చుంటే అంత ఎనర్జెటిక్గా మనం తయారవుతాం ఒక 20 మినిట్స్. అట్లాగే మనము ఇన్హేల్ ఎగ్జేల్ చేసినప్పుడు గాలిని ఎలా పీల్చుకోవాలి, ఏ నాస్ట్రిల్ని బంద్ చేసి, మనము శీతాకాలంలో అయితే మనం రైట్ నాస్ట్రిల్ నుంచి స్టార్ట్ చేయాలి, అదే సమ్మర్లో అయితే లెఫ్ట్ నాస్ట్రిల్స్ నుంచి తయారు చేయాలి. సో ఇవన్నీ బేసిక్స్ కొన్ని చెప్తే, లేకపోతే ఇది చేసే విధానం తెలియకపోయినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కాకుండా వీళ్ళందరికీ ఈరోజే స్టార్ట్ చేసాము. రాబోయే రోజుల్లో మొత్తం మా సబ్ డివిజన్లో ఉన్న అందరి సిబ్బందితోటి యోగా ప్రతిరోజు డైలీ రొటీన్లో భాగంగా చేసేటట్టుగా చేయాలని మా ప్రయత్నం. థ్యాంక్ యూ.